let's see these problems. It is also asked in ESET, right? See the way of question here. This is one matrix. This is also matrix, but given the relation, adjoint of this matrix equal to this one. And which is adjoint matrix, which is actual matrix. That is, he is writing adjoint A. A given, he is writing what is adjoint A equals to what? And indirectly you are going to get one matrix here. That matrix is this. Adjoint A this and indirectly matrix A matrix can replace this relation. And this is A, this is adjoint A. Aలో ఎలిమెంట్స్ ఉంటాయి, ఇంతకుముందే చెప్పుకున్నాం. అర్జెంట్లో ఏముంటాయి? కోఫాక్టర్స్ ఉంటాయి. A is going to have elements, that's why given all elements. Is given here unknown A and B. Is asking that A and B. A is what, B is what is nothing but corresponding to this element some cofactors. A is going to be cofactor, B is going to be cofactor. Which one cofactor we have to see? Already we said. Matrix లో ఉన్న ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ అడ్జెంట్ ఉంటాయి. ఎట్లా ఉంటాయి? రో ఎలిమెంట్స్ కోఫాక్టర్స్ కాలం ఉంటాయి. ఫస్ట్ రో ఎలిమెంట్స్ ఫస్ట్ కాలం ఉంటాయి, సెకండ్ రో సెకండ్ కాలం. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్లీ ఏ అని ఏమవుతుంది? ఏ ఈజ్ గోయింగ్ టు బి కోఫాక్టర్ ఆఫ్ సెకండ్ కాలం ఉంది. ఇక్కడ చూడాలి, ఫస్ట్ సెకండ్ రోలో చూడాలి. సెకండ్ రోలో ఏంటిది? ఫస్ట్ ఎలిమెంట్ -1. That is going to be -1 to the power of, where it is second row first column. Second row first column. Second row first column. After eliminating second row first column, 0 2 2 1 it eliminate. This is minor. -1 into 0 -4 is nothing but +4. +4 -4 -4 +4. Okay, 3 and 4. Next B కావాలి, nothing but third row. ఇక్కడ థర్డ్ కాలమ్, లాస్ట్ ఎలిమెంట్. ఇక్కడ రో వైజ్ వెళ్తే కాలం వెళ్ళాలా, ఇక్కడ కాలం వెళ్తే ఇక్కడ రో వైజ్ వెళ్ళాలా. ఎక్కడైనా డయాగోనల్ ఎలిమెంట్స్ అనేవి పొజిషన్స్ చేంజ్ కావు. B is nothing but cofactor of 1, where it is at third row third column. Eliminate in third row third column. 1 0 -1 1. That is nothing but +1 into 1 - 0 is nothing but 1. 4 comma 1. Which one? Third option is going to be the answer. No need of writing this by saying that you can get directly. See why I am writing this problem means like this you will get an exam. See given A is asking adjoint A, means in the options you are going to have answers. Already I explained how to write adjoint matrix directly. By using one formation of one big matrix, by using that matrix we can write adjoint matrix. It is also will take some time, but you know the procedures, how to find also know, how the shortcut is going to be, you know. Here and also given options. అంటే క్వశ్చన్ పాయింట్ ఆఫ్ లో మనం ఆన్సర్ నేర్చుకోవాలి. సరే, ఇక్కడ మ్యాట్రిక్సెస్ ఉన్నాయి, ఎగ్జిస్ట్ అయినాయి మ్యాట్రిక్స్లు. ఈ మ్యాట్రిక్సెస్లో కంపల్సరీ ఒక మ్యాట్రిక్స్ అనేది అడ్జెంట్ మ్యాట్రిక్స్ అవుతుంది. దాన్ని కంపేర్ చేసి ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, అంటే ఫస్ట్ ఎలిమెంట్స్ చేంజ్ అయ్యాయి. ఈ ఫస్ట్ ఎలిమెంట్ ఏంటిది? ఇవి అడ్జెంట్ మ్యాట్రిక్స్ కాబట్టి ఖచ్చితంగా కోఫాక్టర్స్. దేని కోఫాక్టర్స్? ఈ ఎలిమెంట్ కోఫాక్టర్. ఇప్పుడు చెక్ చేద్దాం, మరి కోఫాక్టర్స్ చెక్ చేసుకుంటే సరిపోయి. ఇప్పుడు 0 అయిన ఎలిమెంట్ కోఫాక్టర్ ఏమవుతుంది? ఆఫ్టర్ ఎలిమినేటింగ్ ఫస్ట్ రో ఫస్ట్ కాలమ్ ప్లస్ తో మల్టిప్లై చేస్తాం. 2 -3 -1 ఎక్కడెక్కడ ఉంది? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఇప్పుడు ఈ రెండు మ్యాట్రిక్స్ అంటే 1 1 ఇవి ఎలిమినేట్ అయిపోయింది. ఫర్ సపోజ్ ఫస్ట్ ఎలిమెంట్లు అన్ని ఈక్వల్ ఉన్నాయి అనుకో, అప్పుడు ఏదైతే డిఫరెంట్ ఉందో ఇప్పుడు ఈ మ్యాట్రిసెస్ లో చెక్ చేస్తే ఇక్కడ -1 8, ఇక్కడ -1 1 ఉంది, అంటే ఈ ఎలిమెంట్ చేంజ్ అయింది, చెక్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇది చెక్ చేసుకోవచ్చు. అట్లా అన్నిట్లల్లో -1 ఉంది అనుకో, ఈ 4 ఎలిమెంట్స్ లలో 4 మ్యాట్రిసెస్ ల ఏదో ఒక ఎలిమెంట్ చేంజ్ ఉంది. ఆ ఎలిమెంట్ ఫర్ సపోజ్ ఈ ఎలిమెంట్ కావాలి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అంటే ఇక్కడ ఉంది సెకండ్ రోలో ఉంది, అంటే ఇక్కడ ఏం చేయాలి? సెకండ్ కాలమ్ ఎన్నో నెంబర్ది? థర్డ్ నెంబర్. సెకండ్ కాలమ్ లో థర్డ్ నెంబర్ చెక్ చేయాలి. సరే చెక్ చేద్దాం. ఇప్పుడు ఈ ఎలిమెంట్ ఒకటే చెక్ చేద్దాం. ఈ ఎలిమెంట్ ఎక్కడ ఉంది? ఐఎమ్ చెకింగ్ దిస్ ఎలిమెంట్ అండ్ డైరెక్ట్లీ దిస్ ఎలిమెంట్.
దట్ ఈస్ ఇన్ సెకండ్ రో థర్డ్ కాలం. అంటే ఏ చెక్ చేయాలి, తీసుకున్నాం సెకండ్ కాలంలో లాస్ట్ ఎలిమెంట్. ఈ లాస్ట్ ఎలిమెంట్ ఏమైతుంది, -1 to the power of cofactor కాబట్టి -1 to the power of 3 plus 2 అంటే 5. ఆఫ్టర్ ఎలిమినేటింగ్ థర్డ్ రో సెకండ్ కాలం మ్యాట్రిక్స్ ఏంటిది 0 to 1 3 determinant that is minus into 0 minus 2 minus 1 into 0 minus 2 that is nothing but plus 2. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది, అంటే సచ్చినట్టు ఏదైతే ఆన్సర్ తీసుకోండి. ఇట్లా ఏ ఎలిమెంట్ డిఫరెంట్ ఉందో ఆ ఒక్క ఎలిమెంట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇక్కడ ఏమైతుంది, ఇక్కడ మనకు సెకండ్ రో థర్డ్ కాలం ఇంటర్చేంజ్ చేయాలి. రోడ్ కాలంలో ఇంటర్ చేస్తే అక్కడ ఎలిమెంట్ వస్తుంది, దాన్ని కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. Simple, very easy going to be. Right, if he given one matrix is asking adjoint matrix means if he giving like this, it's easy. Cofactors అంటే ఆ ఎలిమెంట్స్ చెక్ చేయాలి. ఇక్కడ కూడా మనం చెక్ చేస్తుంది, ఇక్కడ 2 ఎలిమెంట్స్ చెక్ చేసినాం, ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ చెక్ చేసుకున్నాం, ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ ని చెక్ చేసినాం. 2 ఎలిమెంట్స్ చెక్ చేసిన ఆన్సర్ వచ్చింది, ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ తోనే ఆన్సర్ వచ్చింది. అంటే we give like that only in the options. ఫస్ట్ ఎలిమెంట్ అన్నిటిలో చేంజ్ ఇచ్చినాక అదొకటే, ఫస్ట్ ఎలిమెంట్ అన్ని ఈక్వల్ ఇచ్చి ఏదో ఒకటే ఎలిమెంట్ డిఫరెంట్ ఉన్న ఎలిమెంట్ చెక్ చేసుకోవాలి. డిఫరెంట్ ఎలిమెంట్ ఫర్ సపోజ్ ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ -1 ఉంది, ఇక్కడ -1, ఈ ఒక్క ఎలిమెంట్ చెక్ చేసిన ఆన్సర్ వస్తుంది. If you want to check, here 8 is there, here 1 is there, here -1 is there, here -8 is there. By checking one element, you are going to 8, 1, -1, -8. ఏ ఎలిమెంట్ వస్తుంది ఆన్సర్, రైట్? ఇప్పుడు ఈ ఎలిమెంట్ అంటే ఏంటిది, ఇది ఫస్ట్ రోలో ఉంది, ఇక్కడ ఏం చేయాలి, ఫస్ట్ కాలంలో చెక్ చేయాలి, అంటే సెకండ్ ఎలిమెంట్. 1 అనే ఎలిమెంట్ కోఫాక్టర్ ఏమవుతుంది, -1 -2 1 -2 -1 -2 -1 +1 1 వచ్చింది. 8 కాదు, -1 కాదు, -8 కాదు, ఓన్లీ 1. డిఫరెంట్ ఉన్న ఎలిమెంట్ ఒకటి చెక్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. సింప్లీ బై చెకింగ్ వన్ ఎలిమెంట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ an answer. దిస్ ఈజ్ యాక్చువల్ షార్ట్కట్. అంటే ప్రొసీజర్ తెలిస్తే మీరు మీ అందరూ మీరు క్రియేట్ చేసుకునే షార్ట్కట్. లేదు ప్రొసీజర్ డైరెక్ట్గా మనం ఆల్రెడీ డైరెక్ట్ రాయొచ్చు, ఆ రాద్దాం మరి దాన్ని వెయిట్ చేసుకొని ఎట్లా రాస్తాం, ఏ విధంగా రాస్తాం, వన్స్ ఏం తెలిసి. లెట్స్ సీ అదర్ ప్రాబ్లమ్స్.